ఎస్ అయితే మహానగరం అని ఒకవైపు చెప్పుకుంటున్నారు, స్మార్ట్ సిటీ అని చెప్పుకుంటున్నటువంటి పాలకులకు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కాలనీ సమస్యలు, మహేష్ నగర్ కాలనీలో ఉండేటటువంటి కాలనీ సమస్యలు పట్టట్లేదు అంటూ కూడా చెప్తున్నారు. రోడ్ కూడా వేయడానికి చూసుకుంటున్నాం, ఆ రోడ్డు పరిస్థితిని చూసుకుంటున్నాం ఏ విధంగా ఉందో. గుంతలమైన ఆ రోడ్లో, ఈ రోడ్ లోపల వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ నడవలేక ఇబ్బంది పడుతున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకో ట్రాఫిక్ కూడా ఎంత ఇబ్బందిగా ఉంది, ఇక్కడ నడవనికి రాని స్థితిలో ఉన్నాము. ఇదే విధంగా డ్రైనేజ్ సమస్య, వెనకాల ఉండేటటువంటి ఆ కాలనీ వెనకాల ఉండేటటువంటి ఒక డ్రైనేజ్ ఉంటుంది. దానివల్ల వచ్చేటటువంటి దుర్వాసనతో కానీ దోమలతోని కానీ మలేరియాలు వస్తున్నాయి, వివిధ రకాల రోగాల బారిన పడుతున్నామంటూ కూడా కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మాకు ఖచ్చితంగా ఆ రోడ్ కావాలి అంటూ కూడా కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చూసుకోవచ్చు వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసుకోవచ్చు. అయితే మెయిన్ రోడ్ పైన ఒక 100 కిలోమీటర్ల పైన ఒకే, ఇక్కడ 2 నిమిషాల పైన కూడా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క మహేష్ కాలనీలో ఉండేటటువంటి సమస్యల గురించి మహిళలు మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏంది రోడ్డు ఇంత హీనస్థితిగా ఉండడం? రోడ్డు దీనంత దరిద్రంగా ఇంకెక్కడ ఉండకుండొచ్చు. లాస్ట్ గల్లీ అని చెప్పేసి ఇంతగానము ఉన్న టార్చర్ అయిపోయింది. పిల్లలు ముసలోళ్ళు కూడా పడిపోతున్నారు. పిల్లల స్కూల్కి వెళ్ళడానికి కష్టం. రోడ్డు బండి తీసుకొని లోపల రావడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా గుంతలుగా ఉంది. ఏం చేస్తుందో ప్రభుత్వం చేయాలి దీనికి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వల్ల ఆగిపోయింది కాబట్టి చేస్తామని 2 నెలలు 3 నెలలు సంవత్సరం అన్నారు. సంవత్సరాలు అయిపోయినాయి, సంవత్సరాలు అయితేనే ఉన్నాయి. మళ్ళీ సంవత్సరం వచ్చినా రోడ్ ఇట్లనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రోడ్ మాత్రం సరిగా చేయడం వాళ్ళ బాధ్యత. అది మాదైతే కాదు, గవర్నమెంట్ది కాబట్టి గవర్నమెంట్ చేసేయాలి. పిల్లలు చాలా పడిపోతున్నారు. స్కూల్కి వెళ్ళడానికి ప్రాబ్లం, దేనికి ఏమైనా ప్రాబ్లం. మాకు మొన్న సంక్రాంతిని ముగ్గులు వేసుకోవడానికి కూడా మాకు కాలేదు. ఇక్కడ మోరి నీళ్ళు అయితే చెప్పొద్దు, మోరి మొత్తం నిండిపోతుంది, ఓవర్ఫ్లో అయిపోతుంది. లాస్ట్ వరకు మొత్తము చేస్తాం అన్నట్టు ఇప్పటి వరకు చేయట్లేదు. ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేయండి. ఎప్పుడన్నా అధికారులకు చెప్పడం కానీ జరిగిందా? రాజకీయ నాయకులకు ఏమైనా చెప్పడం జరిగిందా? పంపించినామండి, నోటీస్ పంపించినాము, అన్ని పంపించినాము. ఒక సైన్ చేయడానికి చేయట్లేదు ఇక్కడ వరకు. ఒక సైన్ చేస్తే వచ్చేస్తారు వాళ్ళు, చేసేస్తారు వాళ్ళు, కానీ సైన్ చేయమంటే ఎవరు చేయట్లేదు. ఇక్కడ చాలా దళిద్రంగా సరిపోతుంది. ఇక్కడ అయితే ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, కానీ ఏం పట్టించుకోరు, ఏం చేయరు. ఒక సైన్ వేసేస్తే అయిపోతుంది కదా, వాళ్ళు వచ్చి చేసేసుకుంటారు కదా, చేస్తేనే లేరు వాళ్ళు సైన్. పిల్లలకి ఇక్కడ ఆడుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. బయటికి రావాలంటే అక్కడ దోమలకి మొత్తం అవుతుంది, రోగాలు వస్తున్నాయి. పిల్లలు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అక్కడ స్కిడ్ అవుతుంది, వెళ్ళడానికి రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏదైనా చేయడానికి కూడా బయట ఏది లేదు. ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి కూడా లేదు ఇక్కడ. అయితే చూసుకోవచ్చు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా అధికారులకు చెప్పినా, రాజకీయ నాయకులకు చెప్పినా సంవత్సరాలు గడుస్తున్నా అదే కాలనీ చివరన ఉంది అంటూ కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదని చెప్తున్నారు. డ్రైనేజ్ కూడా చూడొచ్చు, దీని వెనకాలనే కూడా ఒక పెద్ద నాలా ఉంటుంది కాబట్టి దాని స్మెల్తోని మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల ఉండలేకపోతున్నాం, ఇళ్లలో ఉండలేకపోతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు ఎక్కడ కూడా పార్కింగ్ చేసుకోవడానికి కూడా సరిగా లేదు, నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు కూడా నడవడానికి ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు దయానీయ స్థితిలో ఉండేటటువంటి రోడ్లు చూసుకోవచ్చు, ఇంత దీన స్థితిలో ఉండేటటువంటి రోడ్లని చూసుకోవచ్చు. ఇది వర్షాకాలం కూడా కాదు, ఇప్పుడు వర్షాలు కూడా లేవు. అయితే ఇదే కంటిన్యూస్గా ఇలా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఈ దానివల్ల స్మెల్ కూడా వస్తుంది. దోమలు చూసుకోవచ్చు, దోమలు కూడా పెద్ద ఎత్తున ఇది ఉన్నాయండి. ఈరోజు కాలనీ వాసులు మొత్తం టోల్గా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రాజకీయ నాయకులను కూడా పాలకులను నిలదీస్తున్నారు. అయితే ఎన్నికలప్పుడు వచ్చేది కాదు, ఇప్పుడు ఖచ్చితంగా దీని సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నటువంటి నాయకులు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. అయితే చూసుకోవచ్చు వీళ్ళెవరు కూడా రాజకీయ నాయకులు కాదు, వీళ్ళకి ఎలాంటి రాజకీయంతో ఇది పని కూడా లేదు. అయితే స్థానికంగా ఉండలేకపోతున్నామంటూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ మాటలు విందాం. అమ్మ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఉంది సమస్య? ఇది చాలా రోజుల నుండి ఇలాగే ఉంటుంది, ఎవరు పట్టించుకుంటలేరు. 2 years అవుతుంది దాదాపు. మోరి నీళ్ళు ఇలాగే ఉంటాయి, ఏ పండుగ చేసుకోవడానికి వీలుండదు. పెద్ద మనుషులు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది, చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్ళడానికి, జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది, అది పండుగలు చేసుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. గవర్నమెంట్ ఇప్పటికైనా పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కాలనీలో ఉంటున్నారు, మరి నడవడానికి ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు? ఇబ్బంది బిడ్డ, ఎట్లా చెప్పాలి చెప్పు. ఇక గుంతలలో ఎట్లా నడవాలి అనుకుంటే ఎవరు పట్టించుకుంటారో లేరు. చెప్పిన మాట అప్లికేషన్ ఇచ్చిన అంతనే ఉంది, అప్లికేషన్ ఇవ్వకపోయినా అంతనే ఉంది. మన పండుగ అయింది, ఇంత ముగ్గేసుకుని లేదు బిడ్డ ఇంటి ముంగట. ఎట్లా నడుస్తాం చెప్పు, మా పెద్ద కాళ్ళు నొప్పులు పెట్టుకొని. ఆ గుంతలలో పడ్డా దిక్కు లేదు, పడకపోయినా దిక్కు లేదు, ఎవడు పట్టించుకునే నాదుడే లేదు.
ఇదేంటి చెప్పండి. కంప్లీట్గా చేయాలి అంతే. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, మరి ఇంత నడవడానికే కూడా రావట్లేదు, చిన్నపిల్లలు ఉన్నారు, ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. అదేవిధంగా స్మెల్ కూడా వస్తుంది, మోరీ వల్ల స్మెల్ వస్తుంది, అనేక రోగాల బారిన పడుతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. ఏంది అధికారులను ఎప్పుడైనా కలిసారా, లేకపోతే రాజకీయ నాయకులు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడ? ఎవరు రాలేదు. అసలు తవ్వినప్పటి నుంచి ఎవరు పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ. తవ్విండ్రు వెళ్ళిపోయినరు. అయితే అసలు ఇంతవరకు పట్టించుకోరారే. పిల్లలు ఉంటారు, మా పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. అసలు ఈ గల్లీకి ఓనర్స్ ఎవరో, రెంట్లు ఎవరో, అందరు అసలు ఎవరు పట్టించుకునేదే లేదు. ఎంత గుంతలు కాళ్ళే బెనుకుతున్నాయి నడవాలంటే. కనీసం కచ్చ రోడ్ అన్నా సమానంగా ఉంటుంది, అంత కద్వానం ఉన్నది ఇది. అయితే ఈ రోడ్డు మొత్తం చిన్నపిల్లలు స్కూళ్ళకి వెళ్తారు, బండ్ల మీదకి వెళ్ళి పడేటట్టు వెళ్తారు వాళ్ళని తీసుకొని. వాళ్ళు పోవాలన్నా ఆటో, రావాలన్న ఒక ఆటో కూడా లోపలికి రాదు. ఇంత చిన్న గల్లీకి ఏదో దిక్కులేనట్టుంది ఈ గల్లీ. ఎవరు పట్టించుకునేటోళ్ళే లేరు. చూసుకోవచ్చు వాళ్ళ యొక్క బాధ వర్ణిద్దాం. అదే రాత్రి అయితే మాత్రం ఇంకా నడవడానికి కూడా రాదంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. వైర్లు కూడా అయితే రీసెంట్గా మనం చూసినాము, రామంతపూర్లో రీసెంట్గా ఒక సిచ్యువేషన్ చూసినాం, కరెంట్ వైర్లు తగిలి 7 చనిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ చూసుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ వైర్లు ఇష్టానుసారంగా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. అయితే చూసుకోవచ్చు, ఈ యొక్క కేబుల్స్ కానీ, ఈ యొక్క వైర్స్ కానీ, దీనివల్ల పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఆ యొక్క పిల్లలు ఎప్పుడైనా బై మిస్టేక్గా ఇండ్ల దగ్గరనే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ఎంత అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తున్నది. అయితే స్థానికులు కూడా మనతో పాటు ఇంకా కొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ మెయిన్గా చెప్పండి ఏంటంటే ఇక్కడ మొత్తానికి రోడ్ అంతా బాగాలేదు, మొత్తం రోడ్ అంతా గలీజ్గా ఉంది. ఎంతోమంది చిన్నపిల్లలు పడిపోయి ఉన్నారు, చిన్నపిల్లలు అందరూ పడుతుంటారు, ఆడుకోనికి కూడా ప్లేస్ లేదు, పిల్లలు తిరగనికనే లేదు. ప్రతిరోజు 2-3 కింద పడుతున్నారు, అన్ని గుంతలోనే ఎక్కడి నుంచి అక్కడ దాకా. ఎవరిదో నిండితే ఇంతవరకు ఒక్కసారి కూడా రోడ్ వేస్తలేరు ఇక్కడ. ఎవరు ఏం చెప్పాలి ఏం అర్థమవుతలేదు ఎవరితో. ఖచ్చితంగా రోడ్ వేయాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అదే సార్ చెప్పండి, మెయిన్గా ఈ యొక్క మహేష్ కాలనీని పగబట్టారు అధికారులు, లేదంటే రాజకీయ నాయకులు ఏమైనా పగబట్టారు? ఇవ్వలేదండి. ఏంటంటే ఇంత చెప్పినా మున్సిపల్ వాళ్ళు వచ్చి రోడ్ వేస్తలేరు సార్. దయచేసి రోడ్ వేపియండి. చిన్నపిల్లలు పడిపోతున్నారు, దెబ్బలు తాకుతున్నాయి చిన్నపిల్లలకు. పెద్ద మనుషులు నడవాలంటే ఇబ్బంది అవుతుంది, చీకట్లో ఇబ్బంది అవుతుంది. ఓసారి సీట్ లైట్ కూడా ఉంటలేవు. అది చెప్తున్నారు, చెప్పినప్పుడే వేస్తున్నారు, మళ్ళీ అది కరెంటు హైయో లోలు వచ్చినప్పుడు ఎగిరిపోతున్నాయి. అది కాకుండా చూసుకొని రోడ్ వేసేస్తే చాలు. ధన్యవాదాలు, అంతే, ఇంకేం లేదు. చెప్పారా ఎప్పుడైనా కలిసారా అధికారులను కానీ, రాజకీయ నాయకులు కానీ కలిసారా? మీ పరిస్థితి చెప్పాము కానీ చేస్తాం అంటూ అని అవుతలేదు. చేస్తే సరిపోతుంది అంతే. ఇది అయితే మేమేం వాళ్ళతోని ఆస్తులు అడగట్లేదు, మాకు రోడ్ చేస్తే చాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నడవడానికి వస్తే చాలు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఈరోజు భారీ ఎత్తున మహిళలు కూడా అయితే తమ సొంతంగా నిరసన వ్యక్తం చేసి ఇళ్ల నుండి మేము వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామంటూ కూడా చూసుకోవచ్చు. కాలనీ వాసులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే చూసుకోవచ్చు. బ్రదర్ చెప్పండి, అయితే ఏంది ఈ పరిస్థితి ఇలానే వదిలిపెడితే ఎట్లా? प्रॉब्लम कैसा है, कुछ भी अगर घर में बीमार हो गए तो एक ऑटो आने के लिए भी यहाँ पे जगह नहीं है। और ये रोड का तो 2 साल हो गया, 2 साल से अभी गाड़ी पे जा रहे तो कुछ भी इश्यूज़ आ रहे, कुछ लोग गिर जा रहे, इसलिए बहुत तकलीफ़ हो रहा है। इसके बारे में कई बार जो अपना कॉन्ट्रैक्टर है उनको भी बताए। इससे पहले वो गायत्री नगर में भी काम करे, वहाँ का काम ख़त्म कर लिया, लेकिन यहाँ पे एक गली है, इसके लिए कोई भी नहीं आ रहा। और ये कॉलोनी बोलने के लिए भी शर्म आ रहा कि महेश नगर कॉलोनी है बोल के। ये लास्ट गली है, कोई भी इसको पकड़ के नहीं देखता। खाली 2-3 गलियाँ हैं, उसके लिए जो लोग बात कर लेते, उसके लिए डेवलप कर लेते, उसके लिए रोड कर लेते। वाटर प्रॉब्लम है तो भी उनके हद तक ही कर। ये लास्ट गली रहने की वजह से कोई भी इसकी समस्या दूर नहीं कर रहे। कोई कॉलोनी का लीडर रहने दो, चाहे म्यूनसिपल वाले रहने दो, कोई भी यहाँ पे आके सर्वे नहीं करता। అదే కాలనీ వాళ్ళు కూడా మా యొక్క ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని రోడ్ని బాగు చేయాలంటున్నారు. బ్రదర్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఉంది సమస్య? మినిమం 1.5 year అయిపోయిందండి. 1.5 year నుంచి ఇలాగే ఉంది. మెయిన్ ప్రాబ్లం ఈ రోడ్డు ఒకటి మంచిగా చేసేస్తే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. మామూలు మైనర్ ప్రాబ్లమ్స్ అయితే లైట్స్ అప్పుడప్పుడు వస్తున్నాయి పోతున్నాయి, అదొకటి క్లియర్ చేసేయాలి, చేస్తే అంత సరిపోతుంది.
అయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చెప్పొచ్చు. ఆ రోడ్స్ కానీ ఆ డ్రైనేజ్ కానీ స్మెల్ వస్తుంది, ఉండలేకపోతున్నాం అంటున్నారు. రోడ్స్ నడవనికి వస్తలేవు అంటున్నారు. ఇది చాలా రోజులు ఉంటుంది సార్ ప్రాబ్లం ఈ కాలనీ. అందులో ఉన్న దీంట్లో ఏంటంటే లాస్ట్ గల్ అయినందుకు ఎవరంతా పట్టించుకోవడం లేదు. ఈ రోడ్ వేసి కూడా 2 years అవుతుంది. 2 years అయితే దాన్ని ఎంబడి వెళ్తే కూడా వాళ్ళు ఏదో ఒక ఫండ్స్ లేవు, అవి లేవు, వేరే దగ్గర బడ్జెట్ వచ్చినప్పుడు దీన్ని కన్వర్ట్ చేసి చేస్తాం రోడ్డు సరి ఆ మాట ఇచ్చారు. ఇంతవరకు అయితే లేదు. ఈ లాస్ట్ వరకు రావాలంటే ఎమర్జెన్సీ ఎవరైనా పేషెంట్లు గీషన్ పోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ గుంతల్లో ఏమైనా హార్ట్ పేషెంట్ ఉంటే వీడి గుంతలనే ఉంటే ఈ హార్ట్ అటాక్ వస్తే చచ్చిపోతాడు. అధికారులు అంటే దీంట్లో 10 మంది ఉన్నారు. దాంట్లో ఎవరు చెప్పడానికి సమాధానం చెప్పడానికి వస్తలేదు. ఏ రాజకీయ నాయకులు చూస్తే మా కార్పొరేటర్ మా ముస్లింలు ఉన్నారు వాళ్ళు దాంట్లో మనం చెప్పడానికి కూడా ఏం వస్తలేదు. దీంట్లో కొందరు సపోర్ట్ అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. చాలా ప్రాబ్లం. ఒకసారి మొత్తంగా చూసుకుంటే కనుక చూసుకోవచ్చు. పిల్లలు కూడా అయితే చిన్న ఎట్లా ఉంది రోడ్డు? మాకు లోడు మాకు సైకిల్ ఒక్కనాకే కూడా దెబ్బలాగుతున్నాయి. ఓకే రోడ్ మంచి చేయాలి. రోడ్డు లేదు కాబట్టి ఆడుకోలేకపోతున్నారు. ప్లీజ్ పంచర్ అయిపోతున్నాయి. ప్లీజ్ రోడ్ వేయండి గవర్నమెంట్. అయితే చూసుకోవచ్చు పిల్లలు కూడా వాళ్ళకు రోడ్ కావాలి, మేము సైకిల్ ఆడుకోలేకపోతున్నాం, ఇక్కడ కింద పడుతున్నాము అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఆ వీడియో జర్నలిస్ట్ వరుణ్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.